40 ఏళ్ల చంద్రబాబు గారి పొలిటికల్ జర్నీలో ఆయన నుంచి మీరు నోటీస్ చేసింది ఏంటి? ఐదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్? ఐ థింక్ దిస్ హోల్ లైఫ్ ఈజ్ నెగటివ్ అనేది నా ఒపీనియన్. హోల్ లైఫ్ నెగటివ్? నా ఒపీనియన్. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు పొలిటికల్ మూవీస్ తీయడంలో తప్పే లేదు, కానీ అవతల పర్సన్స్ని మరీ తగ్గించి తీస్తున్నారు, వాళ్ళు మీ మీద ఎప్పుడు రివెంజ్ తీసుకుందామా అనేంత వేడిలో వాళ్ళు ఉన్నారు. అసలు దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మరీ తగ్గించి అని ఎవరి దృష్టిలో ఎంత తగ్గించి మరీ తగ్గించి అంటే దానికి డెఫినేషన్ ఉండదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఒక పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్న ఏ పర్సనాలిటీ గురించి కూడా ఎవరైనా వాళ్ళ ఇంప్రెషన్ చెప్పచ్చు. ఉదాహరణకి జగన్ సైకో అంటారు, జగన్ బాబాయిని చంపేశాడు అని చెప్తారు కదా, అది కూడా ఒపీనియనే కదా. అన్ని ఒపీనియనే. నేను చెప్పినా మీరు మాట ఎవరు నోరిప్పితే ఒపీనియనే వస్తుంది ఎవరికైనా. అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది ఎక్కువ తక్కువ అని? ఓకే. అంటే సార్ ఇలాంటి మూవీస్ తీసేటప్పుడు మీకు భయం అనిపించదా? దీనికి భయం అంటే ఉన్నది ఉన్నట్టుగా we are living in a democratic society. Under the law nobody needs to be scared of anybody. లోకేష్ రెడ్ బుక్ లో రామ్ గోపాల్ వర్మ గారి పేరుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏముంటే ఏం చేస్తారు? నేను ఎవరైనా ఎక్కడన్నా రాసుకోవచ్చు. నేను నా సినిమాలో కూడా చూపించాను, ఆయన బుక్లో రాసుకున్నాడు. ఏంటి ఏమవుతుంది? ఎవరికి ఏమవుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసి ఏం మాట్లాడారు? నేను 4-5 టైమ్స్ కలిసాను. కలిసినప్పుడు నాట్ ఆల్ ద టైమ్ అబౌట్ ఫిల్మ్. ఓకే. ఫిల్మ్ ఆస్పెక్ట్లో ఆయన ఒక సెంట్రల్ క్యారెక్టర్ కాబట్టి కొన్ని ఎమోషనల్ డీటెయిల్స్ తీసుకున్నాను. ఓన్లీ మూవీ గురించి కాకుండా అదర్ ఇంటరాక్షన్స్ అబౌట్ జనరల్ ఐ హ్యావ్ సమ్ లాట్ ఆఫ్ ఐడియాస్ అబౌట్ సమ్ సైంటిఫిక్ థింగ్స్ అలాంటి. ఓకే. జగన్ గారి పొలిటికల్ జర్నీ చూసుకుంటే ఒక రెబలిజం కనిపిస్తుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 10 years జర్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి కదా తీస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకని మెగా ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మెగా ఫ్యామిలీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అంటే వాళ్ళని మీరు శత్రువులుగా చూస్తున్నారా, మిత్రులుగా చూస్తున్నారా? నేను వాళ్ళందరూ పబ్లిక్ ఫిగర్స్. వాళ్ళు పబ్లిక్గా చేసిన వాటి గురించి నేను అప్పుడప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను ఒక కామెంట్ చేస్తాను.